గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ జరిగింది, మనకు అందరికీ తెలిసిందే. సో దానికి చాలా గ్రాండ్ స్కేల్లో వరల్డ్ వైడ్గా ఏమంటారు, దానికి రీచ్, రిసెప్షన్ అన్నీ వచ్చాయి, అప్రిషియేషన్ వచ్చింది, అంతా బాగుంది. అయితే ఒక విషయం మీద మటుకు కాంట్రవర్సీ నడుస్తోంది. అదేంటంటే రాజమౌళి గారు కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. సో దాని గురించే మాట్లాడుకుందాం. అంటే ఈవెన్ తెలుగు సైడ్ కొంతమంది, హిందీ సైడ్ కొంతమంది ఆ పాయింట్ని అయితే రైజ్ చేస్తున్నారు, ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సో అందుకే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రెండు విషయాల మీద, ఒకటి వచ్చి హనుమంతుల వారి రిలేటెడ్గా, రెండోది వచ్చి అథీస్ట్ అనే పాయింట్, అంటే నేను దేవుణ్ణి ఎక్కువ నమ్మను అనే కాన్సెప్ట్ మీద. ఈ రెండింటి మీద కూడా కొంచెం డిస్కషన్ నడుస్తుంది. సో వాటి గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంతుల వారికి సంబంధించింది ఏంటంటే, రాజమౌళి గారి నాన్నగారు అయిన విజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద ముందు మాట్లాడారు. ఆయన రాజమౌళి గారి కంటే ముందు మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న టైంలో విజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే చాలా చెప్పారు. హనుమంతుల వారు ఉన్నారు ఆయన వెనక, గుండెల్లో హనుమంతుల వారు ఉన్నారు, ఆయన తోడుగా ఉన్నారు, వెన్నంటే ఉన్నారు, ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. బేసిక్గా విజేంద్ర ప్రసాద్ గారిది ఏంటంటే కొంచెం ఈయన ప్రో హిందూ, కంప్లీట్ ప్రో హిందూ ఆయన. అంటే కొంచెం ఆర్ఎస్ఎస్కి మంచిగా సపోర్ట్ ఉంటారు ఆయన. సో బేసిక్గానే కొంచెం లైక్ డైహార్డ్ హిందూ అని కూడా చెప్పొచ్చు. సో ఆయన ఏంటంటే అందువల్ల అలాంటి స్టేట్మెంట్ అయితే ఇస్తారు కూడా, అందులో తప్పు లేదు. విజేంద్ర ప్రసాద్ గారు అయితే చాలా బలంగా నమ్ముతూ ఉంటారు ఆ నమ్మకాన్ని. దాన్నే ఆయన పాయింట్అవుట్ చేశారు స్టేజ్ మీద. సో నైస్ అండ్ గుడ్, అంతవరకు బాగానే ఉంది. కట్ చేస్తే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, టెక్నికల్ గ్లిచ్లు వచ్చాయి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళది బేసిక్గా చాలా హై 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 క్వాలిటీ పిక్చర్, అంటే ఆ గ్లిమ్స్, దాన్ని వాళ్ళు అలాగే ప్రజెంట్ చేయాలి, లేదంటే ఎగ్జాక్ట్ క్లారిటీ రాదు. సో ఎందుకంటే అంత పెద్ద స్క్రీనే కదా, పిక్సెల్స్ బ్రేక్ అయితే ప్రాబ్లం అండి. సో అందుకని అది బ్రేక్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ప్లే చేయాల్సి ఉంటుంది. అందుకని ముందు టెస్ట్ చేసుకోవాలి ఇలాంటి వాటికి యాక్చువల్గా. కానీ ముందు రోజు టెస్ట్ చేద్దామంటే, అంటే ఇప్పుడు నిన్న ఈవెంట్ అయ్యింది 15వ తారీఖున, 14వ తారీఖున టెస్ట్ చేద్దామంటే అక్కడ ఒక డ్రోన్ ఎగురుతోందంట. సో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మొత్తం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా షూట్ చేస్తూ వచ్చారనమాట డ్రోన్తో కొంతమంది. అంటే ఇంకా అది కొంతమంది అప్డేట్లు ఇస్తుంటారు కదా, హైదరాబాద్ పేజెస్ వాళ్ళు, సినిమా పేజెస్ వాళ్ళు, మీమ్ పేజెస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా. సో అలా ఒకరు డ్రోన్ ఎగరేస్తూ ఉన్నారంట. సో ఆయన టెస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా ఆ డ్రోన్ అలా ఎగురుతూ ఉండేసరికి చాలాసేపు. సో ఇంకా యూనో అది కనుక ఒకవేళ వాళ్ళు డ్రోన్లో రికార్డ్ చేసినట్టయితే అది ముందు రోజే పోస్ట్ చేసి లీక్ చేసేస్తారు కదా. సో అందుకని అది నో డ్రోన్ జోన్ ఏం కాదు కదా, నో ఫ్లై జోన్ ఏం కాదు, అట్లీస్ట్ నో డ్రోన్ జోన్ కూడా కాదు. పోలీసుల నుంచి ఆ పర్మిషన్ తీసుకోలేదు. డ్రోన్స్ ఎగరేయకూడదు, ఎగరేసినట్టయితే వాటిని మేము డౌన్ చేసేయచ్చు అని చెప్పి పర్మిషన్ తీసుకోలేదు. సో అందులో వాళ్ళు ఏం చేయలేక టెస్టింగ్ చేయలేదు. లేదంటే ముందు రోజే టెస్ట్ చేస్తున్నా అంటే ఏ ఫ్రేమ్స్ పెడితే స్క్రీన్ మీద అది బాగా వస్తుంది. బేసిక్గా ఒక వీడియోని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, రెండర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే దానికి కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. అది 60 ఫ్రేమ్స్ ఉంటాయి, 40 ఫ్రేమ్స్ ఉంటాయి, 30 ఫ్రేమ్స్ ఉంటాయి, 25 ఉంటాయి, 24 ఉంటాయి, రకరకాల ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ డిస్ప్లేకి ఏ ఫ్రేమ్ సెట్ అవుతుందో వాళ్ళు ముందు చూసుకోవడానికి లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆ డ్రోన్ ఎగురుతుంది కాబట్టి. సో అది చెక్ చేసుకోలేక డైరెక్ట్గా ఈవెంట్లోనే వేద్దాం అనుకున్నారు. సో ఆయన కెన్ వీ హ్యావ్ ఏ ట్రైలర్ అనగానే దాన్ని వేద్దాం అనుకున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయిపోతున్నాయి. అది జిగ్ జిగ్ అంటే ఒక ఫ్రేమ్ వచ్చి ఆగి, ఇంకో ఫ్రేమ్ వచ్చి ఆగి, ఇంకో ఫ్రేమ్ వచ్చి స్టక్ అయ్యి వస్తుంది. సో అది బేసిక్గా రాజమౌళి గారికి చాలా డిసప్పాయింట్మెంట్ కలిగించింది.
దానికోసం ఒక వారం 10 రోజుల నుంచి నిద్రలు కూడా పోకుండా అహర్నిశలు కష్టపడి స్పెషల్గా పాసెస్ కాకుండా పాస్పోర్ట్లు ప్రింట్ చేసి దాంట్లో మ్యాప్లు ప్రింట్ చేసి డీటెయిల్స్ ప్రింట్ చేసి ఇంత మ్యాటర్ పెట్టి, ఇది కాకుండా హోస్టల్తో కూర్చొని సుమా గారితోని తర్వాత ఆయనతో అది ఆశీష్ చంచలానితో కూర్చొని మిగతా వాళ్ళందరితో కూర్చొని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ ప్రతి ఒక్క పాయింట్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ ఏది మిస్ఫైర్ కాకుండా చూసుకుంటూ ఇన్ని విషయాలు చూసుకొని ఎంత జాగ్రత్తగా చూసుకొని పోలీసుల పర్మిషన్లు తీసుకొని జనాలను జాగ్రత్తగా రమ్మని అక్కడ పార్కింగ్లో ఇబ్బంది పడకుండా సీటింగ్ దగ్గర ఇబ్బంది పడకుండా వచ్చే అతిథులకు ప్రాబ్లం లేకుండా హీరో హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం కాకుండా వాళ్ళ ముగ్గురికి ఎంట్రీలు ప్లాన్ చేసుకుంటూ పృథ్వీరాజ్ సుకుమారానికి ఆయనకు ఒక ఎంట్రీ, ఈవిడికి ఒక ఎంట్రీ, మహేష్ బాబు గారికి అయితే మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ. ఆయన ఏకంగా ఒక ఎద్దు మీద వచ్చి ఒక రోబోటిక్ ఎద్దు మీద వచ్చి దాని మీద అలా ముందుకు వచ్చి త్రిశూలం పట్టుకొని అక్కడ దిగిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్ దగ్గర ఆగితే ఆ స్టేజ్ కింద నుంచి పైకి వెళ్తూ ఫైర్ క్రాకర్స్, ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు గ్లిమ్స్ అవ్వగానే చుట్టూ ఫైర్ క్రాకర్స్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకొని ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో వారణాసి సెటప్. అది నేను నోటీస్ చేసినప్పుడు బుర్రపోయింది నాకు. ఇది ఏంది ఏదో సెటప్ పెట్టారు ఇక్కడ అనుకున్నాను స్టార్టింగ్లో పైనుంచి డ్రోన్ షాట్లు చూసినప్పుడు. కట్ చేస్తే అది వారణాసి సెటప్. అది పెట్టించి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతగానో పోలీసులతో మాట్లాడుకొని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మాట్లాడుకొని ఇన్ని చేసిన తర్వాత అనుకున్న టైంకి గ్లిమ్స్ ప్లే కాకపోతే బాధేస్తుంది ఎవరికైనా సరే. ఆ ప్లేస్లో ఉంటే ఎవరికైనా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇంత చేశాను కదా, నిజంగా దేవుడు నా పక్కనే ఉండి నా వెనకే ఉండి నన్ను నడిపించినట్టయితే ఇది బాగా అయ్యేటట్టు చెయ్యొచ్చు కదా ఆయన అన్న మాట. నిజంగా హనుమంతుల వారే కనుక నా వెనక ఉన్నట్టయితే ఇది ఇలాగా బాగా అయ్యేటట్టు చెయ్యొచ్చు కదా అని చెప్పి అన్నారు. అందులో తప్పు లేదు. అది ఆయన కుక్క పాటలు పడ్డారు ఆయన పాపం. ఆ కష్టానికి చిన్నది మిస్ఫైర్ అయినా బాధ వేస్తుంది అంతే. ఆయనకు నచ్చదు. ఆయన ట్రిపుల్ ఆర్ టైంలో కూడా మనకి వాళ్ళది ఆ లాంచ్ సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీ తీసుకెళ్ళి బిహెచ్ఎల్ దగ్గర మళ్ళీ సెటిల్ చేసి మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేశారు. ఎందుకంటే హీ వాంట్స్ దట్ పర్ఫెక్షన్. ఆయనకి అది లేకపోతే నచ్చదు. సో అందుకే ఆయన అంత బెస్ట్ డైరెక్టర్ అయ్యాడు, అందుకే అంత నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. ఒకటి సరిగ్గా రాకపోతే ఆయన డిసప్పాయింట్ అవుతాడు. వెళ్ళాక ఎన్ని అమ్మనా బూతులు తిట్టుంటాడో, ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటాడో అది అక్కడికే తెలుస్తుంది. అది మనకి ఎన్టీఆర్ గారు కూడా ట్రిపుల్ ఆర్ స్పీచ్ టైంలో మైకు పడేసి ఒక పెద్ద బూతు తిడతారని చెప్పారు. అభి అన్న కూడా అప్పట్లో నాకు అన్నారు యాక్చువల్గా. అభి అన్న కూడా ఒకసారి నాకు చెప్పారు. నాకు చెప్పారు, ఎవరికో చెప్పారు. మా జబర్దస్త్లో వాళ్ళకి కొంతమందికి మెన్షన్ చేశారు. ఎందుకంటే అభి అన్న బాహుబలి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు రాజమౌళి గారి దగ్గర. సో వెనక ఎక్కడో చివరి లైన్లో ఉన్న ఒక డాన్సర్ సరిగ్గా చేయకపోతే కూడా వాడిని దారుణంగా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంట. బికాజ్ హీ వాంట్స్ దట్ పర్ఫెక్షన్. ఆయన అంత పర్ఫెక్ట్గా ఉంటేనే సినిమాలు ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి. సో అదొకటి ఉంది, ఆయనలో అదొకటి ఉంది. అది ఒకటి ఉంది కాబట్టే ఇంత బెస్ట్ క్వాలిటీ సినిమాలు మనం చూడగలుగుతున్నాం. లేదంటే హీరోల దగ్గరికి వచ్చి సార్ ఇలా బాబు ఇలా చేద్దామా, మీకు వద్దంటే వద్దులేండి బాబు, మీకు అన్కంఫర్టబుల్గా ఉంటే ఆగిపోదాం బాబు. అలాంటి డైరెక్టర్ కాదు ఆయన. హీరోలనైనా సరే లేదు 1 more 15వ టేక్ కాదు 36వ టేక్ 50వ టేక్ 100 టేకులు అయినా సరే నాకు నచ్చినట్టు రావాల్సిందే. నాకు నచ్చితేనే టేక్ ఓకే అంట, లేదంటే అన్ను. అది 100 రోజులైనా సరే ఆ సీనే షూట్ చేస్తాను నేను. ఆ టైపు రాజమౌళి గారు. సో అలాంటి పర్సన్, అలాంటి ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయనకు ఆ టైంలో అలా జరిగేసరికి ఇంక వీళ్ళ నాన్నగారేమో ఇలా చెప్పేసరికి ఇంకెవరికి కొంచెం అనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, నేను హిందువుని, నేను దేవుడిని నమ్ముతాను, నేను దేవుడిని పూజిస్తాను, నేను గుడికి వెళ్తూ ఉంటాను, దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటాను, అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీ అమ్మ చేసిన పూజల వల్లే నీకు ఇప్పుడు ఇలా ఉంది అంటే నేనేం కష్టపడలేదా అనే మాట వస్తుంది నాకు కూడా. అంటే నేనేం చేయలేదా, నేనేం కష్టపడలేదా అంటాను. అలాగే అనమాట సేమ్. అట్లాగే రాజమౌళి గారికి కూడా ఆ టైంలో అనిపించింది. ఆ తర్వాత రమా గారి విషయంలో కూడా ఒకసారి అన్నారు, చూద్దాం మీ దేవుడు ఈసారి, మీ హనుమంతుడు ఈసారి రామాని కాపాడుతాడో లేదు అంటే మళ్ళీ సరిగ్గా రాకపోతే రమా గారిని తిడతారు అన్నట్టుగా. సో మరి రామాని కాపాడుతారో లేదు అన్నట్టుగా అన్నారు. అదొకసారి అన్నారు. సో అందులో తప్పు ఏమీ లేదు. ఆయన పడ్డ కష్టానికి ఆయనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అది పాయింట్. అది ఏందో చాలామంది అది తప్పుగా చూశారు యాక్చువల్లీ. సో అందులో తప్పు అయితే లేదు. రెండోది, నేను దేవుడిని పెద్దగా నమ్మను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. హీ ఈజ్ అన్ అథిస్ట్. సో ఇది ఇప్పుడు కాదు, 2012 నుంచే ఉంది. అంటే అప్పట్లో వేసిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ఏదో ఇప్పుడు బయటకు వైరల్ అవుతుంది యాక్చువల్లీ. సో రాజమౌళి గారు అప్పటి నుంచే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన దేవుణ్ణి కంప్లీట్గా బిలీవ్ చేయరు. ఇప్పుడు ఎట్లా అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు అండ్
యూనో దేవుడు అంటే ఒక నమ్మకం, ఒక కైండ్ ఆఫ్ భక్తి ఉంటుంది. బట్ అలాగని టూ మచ్ ఆఫ్ డెవోషన్, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ అవి ఉండవు అనమాట. సో దేవుడికే పూర్తి స్థాయిలో అటెన్షన్ ఇవ్వడం, దేవుడికే పూర్తి స్థాయిలో ఫోకస్ ఇవ్వడం, అది ఆయనకి అంత నచ్చదు. వర్క్కే ఎక్కువ అటెన్షన్ ఇస్తారు, వర్క్కే ఎక్కువ ఫోకస్ ఇస్తారు. దేవుడిని కూడా నమ్ముతారు, ఉన్నారంటారు, అంతే. సో అది మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు చూసాం. బట్ ఆయన క్వశ్చన్ చేసే గుణం కూడా కొంతవరకు ఉంది. ఇప్పుడు మానేశారు ఆయన, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిన పంచాయతీలు అని చెప్పి, బికాస్ యూ వాంట్ టు గో గ్లోబల్. సో ఆయన అటు వెళ్ళిపోతున్నారు ఆయన. బట్ జనరల్గా ఆయన అయితే మొదటి నుంచి కూడా కొంచెం క్వశ్చన్ చేసే మైండ్ సెట్ ఉంది. దేవుడిని పూర్తి నమ్మరు అంటే పూర్తి స్థాయిలో అని కాదు, ఆయన ఏంటంటే అటు ఎక్కువ వెళ్ళరు. అది ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్గా దేవుడిని స్మరించుకోవాలి, రెగ్యులర్గా దేవుడికి దండం పెట్టుకోవాలి, దీపం పెట్టాలి, పూజలు చేయాలి, ఇవన్నీ చెప్తారు, అవన్నీ ఫాలో కారు ఆయన. సో జనరల్గా ఉంటారు, సింపుల్గా దేవుడిని నమ్ముతారు, ఉంటారు. ఆ దేవుడి గురించి ఎంత గొప్పగా వీలేదు అంత గొప్పగా సినిమాల్లో చూపిస్తారు, మనకి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంటారు, అవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ అది ఆయన ఎక్కువగా ఫాలో కారు. ఆయన సినిమాల్లో ఆయన దేవుడిని చూపిస్తున్నప్పుడు ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, అదనమాట పాయింట్. సో అదే ఆయన ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే మాత్రం నిజంగా చెప్తాను, ఆయన ఏ రోజు కూడా దేవుడిని క్రిటిసైజ్ చేయడం నేను చూడలే. ఆయన ఏ రోజు కూడా మన కల్చర్లో కొన్ని ఉన్నాయి, లైక్ మనుస్మృతి ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి గురించి ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఏ రోజు కూడా దేవుడి గురించి తప్పుగా మాట్లాడింది కానీ, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడింది కానీ, హిందుత్వం కోసం తప్పుగా మాట్లాడింది కానీ లేదు. సో ఆబ్వియస్లీ ఇంకా అది కొంతమందికి అనిపిస్తుంది, అందులో తప్పు అయితే లేదు కదా. సో ఆయనకు అనిపించింది, ఆయన ఏదో అప్పట్లో చెప్పుకున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. అప్పటివేవో వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పుడు అది కూడా కాదు. సో ఏంటంటే ఆ బిలీఫ్ సిస్టమ్ అనే దాంట్లో పూర్తిగా దూరిపోలేదు ఆయన. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆ బయట ఉండాలా లోపలికి వెళ్ళాలా అన్నట్టుగా ఆ ద్వారబంధం దగ్గర అయిపోయారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆయన కొన్నిసార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ చెప్తూ ఉంటారు. బట్ సినిమాలలో మన భగవంతుణ్ణి ఆయన కంటే గొప్పగా ఎవరు చూపించలేరు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆయన ఎన్నోసార్లు తెస్తూ ఉంటారు. అది మ్యూజిక్ విజువల్స్ కలిపి కావచ్చు, లేదంటే సెపరేట్గా కావచ్చు, ఎలాగైనా సరే. సో అదొకటి ఉంది. సో అందుకే ఆయన విషయంలో ఊరికే అన్నెసరీగా కాంట్రవర్సీలు చేయాల్సిన అవసరం లేదు. అది నా పాయింట్ అయితే. అది ఇంకా ఇప్పుడు కొంతమంది ఉంటారు బాలీవుడ్ డైరెక్టర్స్, నేను దేవుడిని నమ్ముతానని చెప్పి దేవుడికి ఎగెనిస్ట్గా సినిమాలు తీసే రకాలు, వాళ్ళకంటే ఈయన చాలా బెటర్. అదే కదా, ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు. ఇప్పుడు రామాయణాన్ని ఒక గ్రంథంలా కాకుండా, రామాయణాన్ని ఒక చరిత్రలా కాకుండా, రామాయణాన్ని ఒక సబ్జెక్ట్ లాగా, ఒక సినిమా స్టోరీ లాగా చూసేవాళ్ళే ఇప్పుడు రామాయణం సినిమా తీస్తున్నారు మొత్తం అందరూ కూడా. తెలుసా, రామాయణం సినిమా తీస్తున్న బ్యాచ్ అంతా అంతే. రణబీర్, ఆయనకు అంత రెస్పెక్ట్ ఉండదు, ఆయన బీఫ్ తింటాడు హ్యాపీగా, హిందూ కల్చర్ ఏం ఉండవు ఆయనకి. ఈ సినిమా కోసం కూడా ఆయన మాని ఉండడు, కన్ఫామ్గా చెప్తున్నా. తర్వాత రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం రణబీర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాన్ వెజ్ మానేసాడు తెలుసా అంటారు, అవన్నీ చెప్తారు. కానీ ఆయన లోపల తింటానే ఉంటాడు ఆయన. రెండోది సీతగా సాయి పల్లవి గారు, ఈవిడ ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ ఆర్మీతో పోల్చిన పర్సన్, ఈవిడ కూడా ఎగెయినిస్టే చాలా వాటికి. ఒకటి. తర్వాత మూడోది యష్, ఆయన బేసిక్గా దీన్ని చెప్తున్నా, రామాయణం అంటే ఒక రెస్పెక్టబుల్ హిస్టరీ అన్నట్టుగా ఎప్పుడూ మాట్లాడు. రామాయణంలో నేను ఏదైనా క్యారెక్టర్ చేయాల్సి వస్తే రావణాసురుడు క్యారెక్టరే చేస్తాను, ఎందుకంటే అందులో మస్తు షేడ్స్ ఉంటాయి అంటాడు. అది ఏందో అది. సో రామాయణంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నా అని ఎవ్వరు కూడా ఇప్పటివరకు చెప్పడం అయితే నేను చూడలే. ఈవెన్ యష్ కూడా. యష్ ఏంటంటే రావణాసురుడి పాత్రలో వైవిధ్యం ఉంది, ఒక నటుడిగా నాకు ఇది ఇంపార్టెంట్, నాకు ఒక నటుడిగా నన్ను ఇది ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఆయన వెర్షన్ ఆయన యాజ్ అన్ యాక్టర్గానే మాట్లాడుకుంటూ ఉండొచ్చు. బట్ నేను అనేది ఏంటంటే కల్చరల్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఏడుస్తుంది కదా, అది లేదు వాళ్ళకి ఎవరికి కూడా. బట్ వాళ్ళందరూ రామాయణం తెస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ మహానుభావుడు చాలా గొప్పోడే. ఆయన పట్టుకొని ఇలాంటి పర్సన్కి సన్మానాలు చేయాల్సింది పోయి, శాలువాలు కప్పాల్సింది పోయి, ఏంది ఈ మాటలు, తప్పు అట్లాగా. సో అది మరి. సో అది గైస్, చూద్దాం, అన్నీ చూద్దాం మనం. రామాయణం కూడా వస్తుంది మనకి, ఇంకొక 1 year లోపే వచ్చేస్తుంది. 2026 దివాళీకి వచ్చేస్తుంది. సో 2027లో మనకి ఇది వస్తుంది. అంటే ఈ వరల్డ్ వైడ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఈ రెండు ఆ బేసిస్ మీద వస్తున్న సినిమాలే. అండ్ దానికి ముందు టాక్సిక్ కూడా యాక్చువల్లీ 2026 మార్చిలో వస్తుంది. సో ఈ వరల్డ్ని కాన్సెప్ట్ చేసుకుని, గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా. లెట్స్ సీ, మరి చూద్దాం. సో 2027లోనే అల్లు అర్జున్ గారి సినిమా, 2027లోనే స్పిరిట్, అన్నీ అప్పుడే పెద్ద పెద్ద బ్యాంగర్ సినిమాలన్నీ కూడా ఆ టైంకే వస్తున్నాయి. చలో లెట్స్ సీ.
సో దట్స్ గైస్, ఇది మరి. సో మీకేమనిపించింది ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద? మీ అభిప్రాయం ఏంటి? రాజమౌళి గారు చేసింది రైటా రాంగా? మీకేమనిపించిందో చెప్పండి. నాకేం పెద్ద తప్పు అనిపించలేదు. మీకేమనిపించిందో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. నేను ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.